అలాగే శ్రీ కోసూరు రత్నం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 120 మంది వృద్ధుల్ని విద్యాలక్ష్మి వృద్ధుల ఆశ్రమం రాష్ట్రంలోనే ఒక మంచి పేరును సంపాదించుకున్నటువంటి విశాలాక్షి వృద్ధాశ్రమం నిర్వాహకుడిగా కూడా శ్రీ కోసూరు రత్నం గారిని ఆహ్వానిస్తున్నాను. సుబ్బారావు గారు ఈరోజు మొత్తం ఆయన పుస్తకంలో వేసుకుని పత్రికని గత పనులుగా మోస్తున్నారండి. నేను ఇంతమందిని అన్ని చూసుకోవాలి, చాలా కష్టం. అందులో నేను ఒక్కడిని, ఇంకెవరు లేరండి ఇక్కడ. ఈ సమయం కాదు చెప్పడానికి, కాకపోతే చెప్పాలి తప్పదు. ఒక చిన్న విషయం, అట్టే ఉండమ్మా, ఫోటో లో గత 50 ఏళ్లుగా ఒక అవార్డుని బహుకరిస్తున్నారంటే చాలా 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 గొప్ప విషయం. అది సంస్థ ద్వారా అందజేస్తున్నారు. కుందుర్తి అవార్డు, ఆ మాట అంటే అందరికి గుర్తు. రాష్ట్రీయ మాసపత్రిక 15వ వార్షికోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి కవులు రచయితలందరూ వచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. కోసూరు రత్నం గారు ఒక ఆశయంతో ఆ వృద్ధుల ఆశయం పెట్టడం కానీ, అలాగే ఒక మాసపత్రిక స్థాపించి 15 సంవత్సరాల్లో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. అంటే మనలో ఉన్న భావాలు ఎదుటివాడికి ఎలా తీయాలంటే ఒక పత్రిక కావాలి. ఆ పత్రిక నడపడం అంటే చాలా కష్టం. ఎందుకంటే అనేక పత్రికలు జరుపుబాటు లేక తీసేసిన పరిస్థితుల్లో సమాజానికి నేనంటూ ఒక మెసేజ్ ఇవ్వాలని కోసూరు రత్నం గారు, సంపాదకులు ఈతకొండ సుబ్బారావు గారు వారు ఒక ఆశయంతో స్థాపించి సమాజం ఇచ్చారు. విశాలాక్షి మాసపత్రిక చదవలు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నెలకి రాకపోతే కూడా ఏందని రాడిని పడిగేస్తారు. దాంట్లో అర్థాలు సమాజానికి ఒక మెసేజ్, ఒక ప్రేమ, అభిమానం, సమాజంలో తల్లిదండ్రుల అభిమానం, ఒక ఉమ్మడి కుటుంబాలు, మన భారతీయ సంస్కృతి, సమాజంలో మనిషి ఎలా ఉండాలి అనే భావనలో కలిగించే మాసపత్రిక. ఆ మాసపత్రిక ఈరోజు నేను అతిథిగా రావడం చాలా సంతోషపడతాను. గారు అందరూ కూడా గెస్ట్గా వచ్చి రామరెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా సమాజానికి ఒక పత్రికను ప్రోత్సహించి దానికి కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటూ రాబో రోజులో ఈ మాసపత్రిక మరింత అభివృద్ధి చెందని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. అందరు మీడియా వాళ్ళకి నమస్కారం. నా పక్కన నా కోసూరు రత్నం గారు సామాన్య ఉద్యోగిగా నాకు పరిచయం అయ్యారు. ఒక బిర్లా వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏదైనా ఘనకార్యాలు సాధించారంటే అర్థం ఉంటుంది, దానికి అవకాశం ఉంటుంది, ఆర్థిక సహాయం ఉంటుంది. కానీ ఏమీ చేతిలో లేకుండానే కోసూరు రత్నం గారు నా దగ్గరికి వచ్చి ఎప్పుడు తలుక్కున మెరిచిందో ఆయన బ్రెయిన్లో వృద్ధులను కాపాడాలా అనే విషయం, నేను వృద్ధాశ్రమం పెడుతున్నానమ్మా అన్నప్పుడు ఇంత పెద్ద యాగాన్ని రత్నం గారు చేయగలరని అనుకున్నాను నేను.
కానీ ఆ యాగమే కాకుండా ఇంకో రోజు వచ్చి మళ్ళా నేను విశాలాక్షి అనే పత్రిక పెడుతున్నాను అని చెప్పారు. చెప్పి ఏదో నా కథ అడిగారు. చెప్పినప్పుడు పత్రికని నడపడం అనేది చిన్న విషయం కాదు. ఈ రెండు పెద్ద విషయాల్ని ఆయన సాధించారు అంటే ఆయనలో ఉండే కృషి, పట్టుదల, గాఢమైన కోరిక ఇవన్నీ కలిసి అతన్ని ఇంత ఎత్తులో నిలబెట్టాయి. నాకు చాలా సంతోషం.